పుట్టెడు ఆముదంలో దూకినా అంటే ఎవరికి అంటిద్దని ఒక సామెతను చూసారా? మనం సంపాదించాలి అనే ఆలోచన మనకు ఉండాలి, కష్టపడాలి. ఆ కలిసి వచ్చే అంశం అంటారే, అదృష్టం అంటారే, ఈ విధిరాత అంటారే, అది కూడా నాకు అనుగ్రహించు, నన్ను ఉన్నతుడిగా చేయని చెప్పి మనం భగవంతుని కోరుకోవాలి. అప్పుడు ఆయన ఇస్తాడు. నువ్వు అడగకపోయినా విధిరాతలో కొంత ఉంటుంది, అది ఇస్తాడు. విధిరాతలో వచ్చిన దాన్ని నేను కష్టపడితే వచ్చింది అని చెప్పి నువ్వు అహంకారానికి లోనైపోయి ఈ యొక్క నీకంటే తక్కువ సమాజాన్ని, బలహీన సమాజాన్ని ఒరే తురే అని చెప్పి దౌర్జన్యం దృష్టితో చూస్తే ఏమవుతుంది? పగలు రాత్రి. ఇప్పుడు నువ్వు ధనం వచ్చింది, మళ్ళీ అమ్మటే డౌన్ఫాల్ అయిపోతావు, దరిద్రుడు అయిపోతావు, పేదోడు అయిపోతావు. అప్పుడు నిన్ను చూసి సమాజం నవ్వే పరిస్థితి రాకూడదు. అలాగని నువ్వు పేదవాడిగా ఉన్నా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఇది భగవంతుడి పరీక్ష. ధనం వచ్చినా ఇది భగవంతుడి ప్రసాదితం అని చెప్పి నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు నువ్వు ధన్యుడివి. ఈ విధానాన్నే సమాజం మెచ్చుతుంది, దైవమే మెచ్చుతాడు. ఇది గొప్ప అనుగ్రహంగా భావించాలి. ఈ మానవ జీవితం చాలా గొప్పది. ఇంకొక టాపిక్ చెప్పాను, హద్దులు మీరి ప్రవర్తించకండి. ఏంటా హద్దులు? ఒక్కసారి ఆలోచించండి. హద్దులు మీరటం అంటే దైవం అంటున్నాడు 55 స్వరాలు 5 నుంచి 9 వచనాల దాకా ఆయన సూర్యచంద్రుల్ని ఒక క్రమబద్ధానికి కట్టుబడి ఉండేలా చేశాడు. ఆయన నక్షత్రాలని, వృక్షాలని సాష్టాంగపడేలా చేశాడు. ఆయన ప్రతిదీ బ్యాలెన్స్ చేశాడు. ఎవరాయన? ఆయన అంటున్నాడు. ఇక్కడ సాయిబులకు ఒక సూర్యుడు, హిందువులకు ఒక సూర్యుడు, క్రైస్తవులకు ఒక సూర్యుడు ఉంటే అసలు ఏ గొడవ లేదు. హిందూ ముస్లిం గొడవ అంతా కరెక్టే, నువ్వేందే మధ్యలో వచ్చి ఏదో పెద్ద పోటుగాళ్ళకి చెప్తున్నావు అని చెప్పి మీరు అనొచ్చు. కానీ హిందువులకైనా, క్రైస్తవులకైనా, ముస్లింలకైనా, ఇండియాకైనా, అమెరికాకైనా, జపాన్కైనా, జర్మనీకైనా భూమండలానికి ఒకటే గ్రహం సూర్యుడు. మనకి అందరికీ ఒక్కడే సూర్యుడు. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత ఉండాలి అని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టిండా? మా తాత పెట్టిండా? ఈ సైన్స్ పెట్టిందా? సైన్స్ అని చెప్తున్నారు కదా. సైన్స్ అంటే పరిశీలించి అన్వేషించేటటువంటి విషయాన్ని సైన్స్ అంటారు. అర్థమవుతుందా? సైన్స్ అంటే ఇది కనుక్కుంది, అంతేగాని ఇది సెట్ చేయాలి సైన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వేడి ఎంత ఉండాలి భూమి మీద, ఎంత దూరం ఉంటే ఎంత వేడి సరిపోద్ది. ఎక్కువ వేడి ఉందనుకో భూమి మీద మంటకెత్తిపోద్ది, ఏసీలు కూడా పనికిరావు. ఒక 2-3 లక్షలు 4 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వచ్చిందనుకో సూర్యుడు, ఒక 10 లక్షల కిలోమీటర్లు చాలా దూరం ఉంది, మాడి మస్ అయిపోవటము, లేకుంటే మొత్తం గీసీలు కాలిపోయి మొత్తం నల్లగా అందరం కూడా తట్టుకోలేనంత ఉష్ణోగ్రత పెరగటమో జరుగుతుంది. లేదు ఒక 4-5 లక్షలు, ఒక 5-6 లక్షల కిలోమీటర్లు దూరంగా పోయింది అనుకోండి, మంచు గడ్డ అయిపోతుంది ఈ భూమి, ఈ భూగ్రహం. అర్థమవుతుందా? ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ వాతావరణాన్ని ఇవాళ అరిచేతిలో ప్రపంచం, సెల్ పట్టుకుంటే ప్రపంచం మొత్తం సెల్లోనే ఉంది, నెట్ ద్వారా. ఇది నీకు అర్థం కావట్లేదా? అందరికీ సూర్యుడు ఒక్కడే, సూర్యుడిని వశపరిచిన వాడే భగవంతుడు. ఆయన్ని అరబీలో చెప్తే అలా అంటారు, సంస్కృతంలో చెప్తే బ్రహ్మ అంటారు, హెబ్రీలో చెప్తే యెహోవా అంటారు, అచ్చమైన తెలుగులో చెప్తే మన దేవుడు భగవంతుడు పైవాడు అంటారు. చంద్రుడిని కూడా 14 రోజులు తరుగుతూ రావాలి, 14 రోజులు పెరుగుతూ రావాలి. ఒకరోజు పూర్తిగా కాన్ రావాలి, ఒకరోజు పూర్తిగా కాన్ రాకూడదు. పూర్తిగా కాన్ వచ్చిన రోజుని పౌర్ణమి అన్నారు, పూర్తిగా కాన్ రాని రోజుని అమావాస్య అన్నారు. ప్రపంచంలో ఎవరైనా క్యాలెండర్ తయారు చేయాలి అంటే చంద్రమాన లెక్క తీసుకొని, తరిగి పెరిగే చంద్రుడి దశలను తీసుకొని రోజులు లెక్కగట్టి, నెలలు లెక్కగట్టి, సంవత్సరాలు లెక్కగడతారు. ఇది తీసుకోకుండా ఎవ్వరి చేత కాదు క్యాలెండర్ తయారు చేయటం, ఇది ఖచ్చితం. మరి చంద్రుడి తరిగి పెరిగే దశల్ని ఎవరు మారుస్తున్నారు? ఎవరు ఒకరోజు పూర్తిగా కాన్ రాకుండా చేస్తున్నారు? ఎవరు ఒకరోజు పూర్తిగా నిండుగా పండు వెన్నెలలాగా పౌర్ణమిగా చేస్తున్నారు? ఈ భగవంతుడు నడిపిస్తున్న ఈ సూర్యచంద్రుల గమనాన్ని గమనించమని మానవుడి బుద్ధికి అందేలా మానవుడి కళ్ళతో ఇది చూపిస్తున్నాడు. గుడ్డి వాళ్ళు ఈ చూడలేరు. కళ్ళు ఒకటే పని చేయటం కాదండి, కళ్ళు చూస్తున్నాం. ఇలా కళ్ళతో ఏం చూస్తున్నాం అంటే నాకు తెలిసి 90% చెడే చూస్తున్నారు. సెల్లుల్లో కానీ ఒంటరిగా ఉంటే నీ బుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఒంటరిగా నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇలాగా చంద్రుడి దశల్ని మారుస్తున్నాడు. అలాగే భూమి మీద అన్నీ లెక్కగట్టాడు. అంటే
వర్షం ఎంత కురవాలి, గాలి ఎంత ఉండాలి, గాలిలో ఆక్సిజన్ ఎంత ఉండాలి, ఇలా చూసుకుంటే చలి ఎంత ఉండాలి, శీతాకాలం చలి ఎంత ఉండాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసి ఏమంటున్నాడో తెలుసా? ఇవన్నీ బ్యాలెన్స్ చేశాను, ఇంక అయిపోయింది ఈ చూడు అని అంటలే, కొద్దిగా బుర్ర పెట్టు, నిన్ను కూడా బ్యాలెన్స్ చేశాను. ఎవరిని? మానవుడిని, సాయిబుల్ నొక్కల్ని కాదు, మానవుడిని. ఎంత బ్యాలెన్స్ చేశాడు? నీ హైట్ ఎంత ఉండాలి, ఎవరు డిసైడ్ చేశాడు? పైవాడు. నీ చేయి పొడుగు ఎంత ఉండాలి, ఎవరు డిసైడ్ చేశారు? పైవాడు. ఈ చేయి ఇంకొద్దిగా పొడుగుంటే ఆ బాధ ఏందో నీకు అర్థమవుతుంది, ఈ ఏళ్ళు ఇంకొద్దిగా పొడుగుంటే ఆ బాధ ఏందో నీకు అర్థమవుతుంది. ఉండవు. ఆయన నీ కలర్ ఫిక్స్ చేశాడు, నీ హైట్ ఫిక్స్ చేశాడు, నీ వాయిస్ ఫిక్స్ చేశాడు, నీ విజన్ ఫిక్స్ చేశాడు. అర్థమవుతుందా? ఎక్కువ చూడలేవు, మెరుపు వస్తే కళ్ళు మోస్తావు, సూర్యుడికి వెళ్ళి చూడాలంటే కళ్ళు మోస్తావు. నీ విజన్ ఫిక్స్ చేశాడు, నీ లిజన్ కూడా ఫిక్స్ చేశాడు. లిజన్ ఎంత వినాలో ఫిక్స్ చేశాడు. ఎంత డెసిబెల్స్ ఎక్కువ వింటే, ఆ శబ్దం ఎక్కువ వింటే చెవుడు వస్తుంది, ఒక్కోసారి తక్కువ వినపడదు, తక్కువ వస్తే వినపడదు. నీ లిజన్ ఫిక్స్ చేశాడు. నీ ఒంట్లో ఏదైతే ఉందో, నీ రక్తం ఎంత పర్సెంట్ ఉండాలో ఫిక్స్ చేశాడు, నీ బీపీ ఎంత ఉండాలో ఫిక్స్ చేశాడు, నీ షుగర్ ఎంత ఉండాలో ఫిక్స్ చేశాడు. అర్థమవుతుందా? నీకు ఎన్ని జాయింట్లు ఉండాలో ఫిక్స్ చేశాడు. ఈ ఎల్బో ఉంది, ఈ ఏళ్ళు ఉన్నాయి, ఈ ఏళ్ళకి ఈ ఎక్కడెక్కడ రింగు ఇట్లా పెట్టాడు, ఎల్బోలు పెట్టాడు వంగటానికి. ఇలా ముద్ద కలపాలి. ఈ ఏళ్ళు ఒక్కసారి వంగలేదనుకో, ముద్ద కలుపు, ఇలాగా అయిపోయినాయి, పట్టేసినాయి, 2 ఏళ్ళు ఇలా పట్టేసినాయి. చేయి బాగానే ఉంది, చేయి అంతా బాగానే ఉంది, ముద్ద కలుపు. లేదా ఈ చేత్తో పనులు చేసుకో, చేయలేవు. ఇలాంటి శరీర నిర్మాణాన్ని, ఇలాంటి సృష్టి నిర్మాణాన్ని అందరికీ సమంగా ఇచ్చిన ఆ మహాశక్తిమంతుణ్ణి గ్రంథాల ద్వారా తెలుసుకోవాలి. యుగ పురుషుల మార్గదర్శకత్వం ద్వారా తెలుసుకోవాలి. వచ్చిన వాళ్ళు గురువులు, యుగ పురుషులు. భూమి మీదకి దేవుడు రాలేదు, రావలసిన అవసరం కూడా లేదు. అది గ్రంథాల్లో క్లియర్గా ఉంది. యుగ పురుషులు కూడా వచ్చిన వాళ్ళు భగవంతుడు ఒక్కడే. మేము కూడా ఆయన్ని ఒక్కడని చెప్తున్నాము, మేము కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాము, మీరు కూడా ఆరాధించండి అని చెప్పి ప్రతి ప్రవక్త, ప్రతి యుగ పురుషుడు తన శిష్యులకి ఈ మాట అందజేశాడు. మనిషికి కోరికలు ఎక్కువైపోయి, అర్థమవుతుందా? ఆ కోరికల కంటే ముందు ఆశ ఎక్కువైపోయి, ఆశతో కోరికలు ఎక్కువైపోయి, కోరికలు తీరకపోతే కోపం ఎక్కువైపోయి, కోపానికి బలైపోయేటటువంటి పరిస్థితి మనిషి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ శరీర నిర్మాణాన్ని పరిశీలించు, దీంట్లో సృష్టికర్త ఉన్నాడు అనే ఒక గొప్ప సూచన ఉంది. ఈ సృష్టి నిర్మాణం వెనక మహత్తర శక్తి సంపన్నుడు ఉన్నాడు అనే ఒక గొప్ప సూచన ఉంది. చిన్న ఉదాహరణ చెప్పు. ఒక చిన్న పిల్లల పాఠ్య పుస్తకం 3వ తరగతి పిల్లగాడికో 5వ తరగతి పిల్లగాడికో పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ నుంచి క్యామెల్ అని రాసి, పైన క్యామెల్ బొమ్మ వేసింది, కింద క్యామెల్ అని రాసింది. లేదా అమ్మ, అమ్మ, ఈ ఇల్లు, ఈగ అని నేర్పిస్తారు కదా, ఒక ఈగ బొమ్మ వేసింది, లేదా అమ్మ బొమ్మ వేసింది, అమ్మ ఒళ్ళో బేబీ ఉంది, ఆ అమ్మ అని నేర్పించినాం. ఆడ బొమ్మ వేసింది, అమ్మ అని రాసింది. చిన్నపిల్లగాడికి చెప్తున్నాం, ఆ అమ్మ రాసినోడు ఒకడున్నాడు, ఆ అమ్మ బొమ్మ గీసినోడు ఒకడున్నాడు. ఆ బొమ్మ, మనిషి బొమ్మ గీసినోడే ఒకడున్నాడు అని చెప్పి, ప్రాణం లేని బొమ్మని గీసినోడే ఒకడున్నాడు అని చెప్పి నీకు అర్థమవుతున్నప్పుడు, ప్రాణం ఉన్న మనిషిని సృష్టించినోడు ఒకడు ఉంటాడు అనేటటువంటి ఆలోచన చేయకపోతే అది అజ్ఞానానికి పరాకాష్ట. కాబట్టి మానవులందరూ సమానమే. మానవులందరి ఆరాధ్య దైవం తల్లి గర్భంలో కానీ, శరీర నిర్మాణంలో కానీ, ప్రకృతిని ప్రసాదించడంలో, ప్రకృతి వరాలని మనకు అనుగ్రహించడంలో కానీ ఆవగింజంత కూడా తేడా చూపించలేదు. కాబట్టి మనం కూడా తేడా చూపించకుండా అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి మంచి సమాజాన్ని నిర్మిద్దాం, సమాజ సేవ చేద్దాం. దాని ద్వారా దేవుడి అనుగ్రహం పొంది దేశం అభివృద్ధి అవుతుంది. దేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ఐక్యమత్యమే మహాబలం. అందరం కలిసి ఉండాలి. అదే అభివృద్ధికి గొప్ప మార్గదర్శకత్వం. అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.